అమెరికా అంటే ఆకాశ హమ్యాలు, అందమైన వ్యూ పాయింట్లు, జీతాలు ఎక్కువిచ్చే జాబులు, చాలా స్ట్రిక్ట్ అండ్ సిస్టమాటిక్ లైఫ్ స్టైల్లు, ఇలా చాలా హైప్ ఇస్తారు. కానీ అమెరికాలో అంతర్లీనంగా జరుగుతున్న తుపాకుల యుద్ధాలు, వీటి గురించి తక్కువ మాట్లాడతారు. కానీ అమెరికాలో ఈ తుపాకుల కాల్పులు చాలా రెగ్యులర్ యాక్టివిటీ అయిపోయింది. దొంగ లేదు, దొరలేదు, ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు గన్స్ కొనుక్కోవడం, విచక్షణ లేకుండా, కనీస కనికరం లేకుండా షూట్ చేసి చంపడం. ఈ దౌర్భాగ్యపు గన్ కల్చర్కి మరో 2 భారతీయులు బలయ్యారు తాజాగా. వర్జీనియాలోని ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో చొరబడి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడే పనిచేస్తున్న భారత్కు చెందిన 24 ఏళ్ల ఊర్మి, ఆమె తండ్రి ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందారు. అఫ్కోర్స్ ఆ కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ అయితే జరుగుతోంది. కానీ ఆ సంగతి అటుంచితే, మద్యం కొనుక్కునేందుకు స్టోర్కు వెళ్ళిన ఒక వ్యక్తి ముందు రోజు రాత్రి స్టోర్ను ఎందుకు మూసివేశారు అని వారిపైన అరవడం, అది ఒక వాగ్వాదానికి దారితీయడం. అంటే ఎంత సైకిక్ మెంటాలిటీను ఉందో చూడండి. ఆ పిచ్చి తన దగ్గర గన్ ఉందనే ధైర్యం వల్లో, లేక తన మానసిక స్థితి వల్లో తెలియదు, కానీ ఆర్గ్యూ చేస్తూనే వెంటనే కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడే పనిచేస్తున్న ప్రదీప్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఊర్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. భార్య, కుమార్తెతో కలిసి ఎన్నో ఆశలతో 6 ఏళ్ల క్రితం ప్రదీప్ పటేల్ కుటుంబం గుజరాత్ నుంచి అమెరికాకు వెళ్ళింది. అండ్ ఈ గన్ కల్చర్ వల్ల వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ కలలు రెండు శాశ్వతంగా సమాధయ్యాయి. అంటే ఓ మూర్ఖుడి చేతిలో ఆయుధం ఉంటే ఎంత విధ్వంసం జరుగుతుందో చూడండి. మరి ఇలాంటి వారికి గన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎవరిస్తున్నారు? అమెరికాలో గన్స్ లీగలా? ఈ గన్ కల్చర్ను ప్రభుత్వం ఎందుకు ఎండ్ చేయలేకపోతుంది? వీటిని ఎందుకు ఆపలేదన్న ప్రశ్నలు చాలా చోట్ల వినిపిస్తూ ఉంటాయి. వాటికి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా న్యూ మెక్సికోలోని పర్మిషన్ లేని లాస్ క్రూసెస్లో కార్ షో సందర్భంగా 2 గ్రూపుల మధ్య ఓ గొడవ జరిగింది. ఇది కాస్త కాల్పులకు దారితీయడంతో ఓ మైనర్తో పాటు 3 మరణించారు. మిగతా 3 టీనేజర్లే. అయితే మరో 15 మంది కూడా గాయపడ్డారు అదే ఘటనలో. ఈ వార్త కూడా మనం విన్నాం. ఆ ఘటనా స్థలంలో దాదాపు 50 నుంచి 60 బుల్లెట్ షెల్ కేసింగ్లు దొరికాయి. కాల్పుల సమయంలో దాదాపు 200 మంది ఆ పార్క్లో ఉన్నారు. అంత బీభత్సం సృష్టించి దుండగులు పారిపోయారు. అండ్ పోలీసులు కూడా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇది మేం కాదు, లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ జెర్మీ స్టోరీనే తెలిపారు. అంతకు కొన్ని రోజుల ముందు దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన 27 ఏళ్ల కొయ్యడ రవితేజ ఆ కాల్పుల్లో బలయ్యాడు. అయితే 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన తను మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా ప్రాణాలు కోల్పోయాడు. అండ్ ప్రవీణ్ వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. దుండగుల కాల్పులో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లిన ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయి తేజ కూడా ఇలాగే మృతి చెందాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు. 1968 నుంచి 2017 మధ్య అమెరికాలో తుపాకుల కాల్పుల వల్ల సుమారు 15 లక్షల మంది మరణించారు. 2013లో టెక్సాస్లోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో ఓ దుండగుడు 19 మంది చిన్నారులతో సహా 21 మందిని కాల్చి చంపాడు. తుపాకులు, మారణాయుధాలతో అమెరికాలో సామూహిక హత్యలు తరచూ జరుగుతూనే ఉంటాయి. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 2020లో అమెరికాలో 45,000 మందికి పైగా ఈ తుపాకుల వల్లే మరణించారు. ఇందులో హత్యలతో పాటు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. 2020లో అయితే పర్సనల్ గన్స్ని ఉపయోగించి 24,300 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో ఈ గన్ కల్చర్ పైన చర్చ జరుగుతుంది. దాదాపు 50 ఏళ్ల కిందటే అమెరికా అధ్యక్షుడిగా ఉన్న లిండన్ బైన్స్ జాన్సన్ అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి, మన దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణమని అప్పట్లోనే చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ కల్చర్ ఆగలేదు. ఆ సమయంలో అమెరికాలో దాదాపు 9 కోట్ల తుపాకులు ఉన్నాయట. ఇక ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా మనం ఊహించలేము. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని తుపాకులు ఉన్నాయో మనం చెప్పడం కష్టం. కానీ స్విట్జర్లాండ్లోని ఒక ప్రసిద్ధ పరిశోధనా సంస్థ
స్మాల్ ఆర్మ్స్ సర్వే అనే అధ్యయనంలో 2018లో ప్రపంచవ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని అంచనా వేసింది. అంటే సుమారుగా 4 కోట్లు. అమెరికాలో ప్రతి 100 మంది పౌరులకు 120 ఆయుధాలు ఉన్నాయంట. అంటే ఒక 100 మందికి 120, అంటే ఒక 20 ఆయుధాలు ఎక్కువే. ఒక్కొక్కరి దగ్గర డబల్ గన్స్ ఉన్నాయన్నమాట. సో 2011లో ఈ సంఖ్య 88కి తగ్గింది. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ప్రజల వద్ద ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికాలో తుపాకీ ఓనర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు ఇటీవల వచ్చిన గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. అయితే ఒక నివేదిక ప్రకారం జనవరి 2019 ఏప్రిల్ 2021 మధ్య 7.5 మిలియన్ల అమెరికన్లు మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేశారు. అంటే అమెరికాలో మరో 1 కోటి మంది దాకా తమ ఇళ్లకు తుపాకులను తెచ్చుకున్నారు. అందులో 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. తుపాకులు కొనుగోలు చేసిన వారిలో సగం మంది మహిళలే. గత సంవత్సరం మరొక నివేదికలో కూడా కరోనా మహమ్మారి సమయంలో తుపాకుల కారణంగా కాల్పులకు గురవుతున్న పిల్లల సంఖ్య, మరణాల సంఖ్య పెరగడం గమనించారు. ఇంత జరుగుతుంటే తుపాకులను ఎందుకు నియంత్రించడం లేదు? ప్రభుత్వం ఏం చేస్తోంది అని అనుమానం రావచ్చు. అయితే అమెరికాలో గన్ కల్చర్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అక్కడ ఇదొక పొలిటికల్ ప్రాబ్లం కూడా. వైట్ హౌస్లో చర్చల్లో ఒకవైపు ఆయుధాలపై నిషేధం గురించి మాట్లాడేవారుంటే, మరోవైపు అమెరికా రాజ్యాంగం కల్పించిన ఆయుధపు హక్కును కాపాడడం గురించి మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. తుపాకుల నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా అనే అంశంపైన 2020లో అమెరికాలో నిర్వహించిన ఒక సర్వేలో కేవలం 52% మంది మాత్రమే దీనికి మద్దతిచ్చారు. ప్రస్తుత చట్టాల్లో ఎలాంటి మార్పు అవసరం లేదు అని 35% మంది అభిప్రాయపడ్డారు. 11% మంది అయితే అమల్లో ఉన్న చట్టాలను మరింత సులభతరం చేయాలి, అంటే మరింత ఈజీగా గన్స్ వాళ్ళకి దక్కాలి అని చెప్పి కోరుకున్నారు. అక్కడున్న 2 ప్రధాన పార్టీల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారిలో 91% మంది ఈ చట్టాన్ని కఠినతరం చేయడానికి దాదాపు ఏకగ్రీవంగానే మద్దతిచ్చారని ఈ సర్వేలో తేలింది. అదే సమయంలో రిపబ్లికన్ పార్టీకి చెందిన వారిలో 24% మంది మాత్రమే ఈ చట్టాలను కఠినతరం చేయాలని అనుకూలంగా ఉన్నారు. సో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఈ చట్టాన్ని ఎవరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయలేకపోతున్నారు. సో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అమెరికాలో తుపాకులకు మద్దతిచ్చే పెద్ద లాబీ అని చెప్పాలి. వారి వద్ద భారీ ఎత్తున డబ్బుంది. దీని సాయంతో వారు అమెరికన్ పార్లమెంట్ సభ్యులను ప్రభావితం చేయగలుగుతున్నారు అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. సో గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఎన్ఆర్ఐ, ఇతర సంస్థలు కూడా తుపాకీ నిషేధాన్ని కోరే గ్రూపుల కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసే వారికే మద్దతు తెలిపాయి. సో అక్కడ బిజినెస్ మెన్స్ని బతికించడానికి జనాలు ఈ రైఫిల్స్ అండ్ గన్స్ని కొనుక్కొని చస్తున్నారు, చంపుతున్నారు.